బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి 3 రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి అరటి రైతులతో మాట్లాడతారు. 27 ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగు పయనమవుతారు. 3 రోజుల పర్యటనలో ఇటీవల పులివెందులలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫోన్ లో అందిస్తారు. ప్రశాంత్ శర్మ, మనం చూస్తున్నాం బ్రాహ్మణపల్లి అరటిలో నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించినట్టుగా తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో 3 గంటల ప్రాంతంలో పులివెందుల బాక్రాపేట హెలిప్యాడ్ దగ్గర చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా పులివెందుల బాక్రాపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజల యొక్క సమస్యలు, తర్వాత వచ్చేసి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం అవుతారు. తర్వాత పలు అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి అంటే రేపు ఉదయం కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్యక్రమాలు ఆయన పాల్గొదలుచుకున్నారు. కొంతమంది సన్నిహితులైన పార్టీకి క్రియాశీలకంగా 2 వ్యక్తుల యొక్క వివాహ వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత ఎవరైతే వేల్పుర రాము ఉన్నారో అతని ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శిస్తారు. ఇటీవల మొన్న జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో అతని మీద దాడి జరగడం, తర్వాత అతని మీద కేసు నమోదు నేపథ్యంలో వేల్పుల రామును మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పరామర్శించి వాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలు ఏదైతే విస్తారంగా సాగు చేస్తారో ఆ అరటి తోటల దగ్గరికి వెళ్తారు. గతంలో కూడా వచ్చిన పర్యటనలో కూడా ఆయన పలు తోటలను పరిశీలించడం జరిగింది. ఈసారి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. విస్తారంగా సాగు చేసినటువంటి అరటి పంటలకు తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలంటే గతంలో డిమాండ్ చేయడం. ఆ నేపథ్యంలో ఇవాళ రేపు కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.